సో ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యేలుగా మీరు చూసుకున్నట్లయితే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అనమాట. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ కలెక్టర్లు, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యేలుగా అవతారం అయితే ఎత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా ఇది వరకు పనిచేసిన బి రామాంజనేయులు, డి వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రామాంజనేయులు 2007 జూన్ 7 నుంచి 2009 జూన్ 17 వరకు ఇందూరు కలెక్టర్గా పనిచేశారు. ఆయన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా 42,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. డి వరప్రసాద్ 2010 ఫిబ్రవరి 17 నుంచి 2012 జూలై 30 వరకు కూడా ఇక్కడ పనిచేశారనమాట. ఆయన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 39,000 ఓట్ల మెజారిటీతో విజయం అయితే సాధించారు. అంటే వీరందరూ కూడా మనకు చూసుకున్నట్లయితే ఏపీకి చెందిన వారనమాట. సో వీరు కలెక్టర్లు, అంటే ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు. అటువంటిది వీరు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా రూపాంతరం అయితే మారడం జరిగింది. సో ఇది మరి రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఉద్యోగులు అందరూ కూడా సో రాజకీయ పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఇదైతే అర్థమవుతుందన్నమాట. మొత్తం మేము చూసుకున్నట్లయితే జనసేన తరపున ఒకరు, టీడీపీ తరపున ఒకరు గెలిచి సో పోటీ చేసి గెలవడం అయితే ఆషామాషి కాదు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఉద్యోగ స్వామ్యం అందరూ కూడా గర్వించదగ్గ విషయం. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని